కృపను బట్టి ప్రేమను బట్టి ఇచ్చిన గొప్ప సమయానికై దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ కాపరి పాష గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి ప్రేమను బట్టి వాక్యము 2వ సమూయేలు 2వ సమూయేలు 8వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అలాగే యోబు గ్రంథము 5వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన నమ్మకమైన నా తండ్రి యేసు ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, నమ్మకమైన దేవుడవు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ మంచి సమయంలో నా తండ్రి నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. జీవము కలిగిన దేవ, సమూయేలు గ్రంథంలో, యోబు గ్రంథంలో మీరు నాయన ఇచ్చిన మాటలకై నీకు వందనాలు. ఏ యోగ్యత లేని నన్ను మరుగుపరిచి నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి మా ఆత్మలను బలపరిచి స్థిరపరిచి నీలో ఫలించే కృపను ఆధిక్యతను మాకు దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి ఈ 8వ అధ్యాయంలో, అంటే ఇప్పుడు మనము ఏ సందర్భంలో కూడుకున్నాం ఇక్కడ? ఒక కుటుంబాన్ని గురించి మనము, కుటుంబము అంటే క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలి అనే అంశం గురించి మనము ఇక్కడ కూడుకున్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మొదట సమూయేలు గ్రంథంలో మనం మాట్లాడుకున్నాము ఏమని? నీ కుటుంబము నిత్యము, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అని మనము చూసుకున్నాము. 2వ సమూయేలు 5వ అధ్యాయంలో, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నీ సన్నిధిని ఉండునట్లు దాన్ని ఆశీర్వదించమని దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకుంటున్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ కుటుంబము క్రీస్తు ప్రేమను అనుభవించితేనే ఆ ప్రేమ ఆ కుటుంబంలో సంచారం చేస్తుంది. ప్రార్థన అనేది యేసు ప్రభు మనకు నేర్పించాడు. ప్రేమ అనేది యేసు ప్రభు దగ్గర మనము నేర్చుకున్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే అలాగే కాకుండా మనము క్రైస్తవులుగా ఉండి ప్రార్థనా జీవితంలో ఉంటేనే మనకు సమస్తము సమకూడి జరుగును అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట.
దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు, మాటలు, ప్రవర్తన ఏది కూడా ఉండకూడదు. నాలాగే మీరున్నండి, నన్ను పోలి మీరు నడుచుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అయితే అలాగా నడుచుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ డేరా క్షేమ నివాసం అని, అంటే నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది అని ఫస్ట్ గుర్తెరగాలంట. ఈ క్షేమము అనేది మన కుటుంబంలో రావాలంటే మనం ఎలా ఉండాలి? ప్రార్థన జీవితంలో మన జీవితం కొనసాగించాలండి. ఎందుకంటే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, మానవునికి ప్రతి విషయంలో ఏదో ఒక ఆటంకము వస్తానే ఉంటుంది. కానీ ఆ ఆటంకాన్ని చూసి భయపడకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి అది మిమ్మల్ని ఏమీ చేయలేదు కనుక మీరు ధైర్యంగా ఉండుడి అంటున్నాడు. అందుకే ఆ పైన అంటున్నాడు, 19లో అంటున్నాడు, 6 బాధలలో నుండి నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకే కీడు తగలదు. ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. నీ గుడారము క్షేమము, నీ కుటుంబము క్షేమము. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగితే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి దేవునికి నీ ఆలోచనలు, మాటలు, చూపులు, తలంపులు, ప్రవర్తన అన్నీ ఆయనకు మహిమకరంగా ఉంటే నీకేది తక్కువ కాదంట. ఏ ఏ కుటుంబంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా కానీ నీకు అన్నీ సమృద్ధిగా ఉంటాయంట, ఏది పోయి ఉండదంట. హల్లెలూయా. కాబట్టి అటువంటి సమృద్ధి కలిగిన కుటుంబము అనంటే క్రైస్తవ కుటుంబం. ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి లోబడిన జీవితంలో ఉండాలి. ప్రతిదీ దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు నిద్రలేసి చదివినప్పుడు మనము ఆ వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకుంటూ ముందుకు పోవాలండి. అంతేకాకుండా దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ యోబు గ్రంథంలోనే ఆయన ఒక మాట అంటున్నాడు. 1వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనంలో, నీవు అతనికి, అతని ఇంటికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా. చూడండి, దేవుని సన్నిధికి ఈ సాతానుడు పొయ్యి, అంటే కుటుంబంలో ఏదో ఒక గలిబిలి చేయాలని వాడి ఆలోచనలు, వాడి తలంపులు, తల్లికి తండ్రికి గొడవలు పెట్టాలని, బిడ్డలకి తల్లిదండ్రులకి గొడవలు పెట్టాలని వాడి ఆలోచనలు. కానీ యోబు మాత్రము తొణక్కుండా ధైర్యం కలిగి క్రీస్తుని, దేవుని ధరించుకొని ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ప్రతి దినము ఆయన సన్నిధిలో మోకరించి విరిగి నలిగిన హృదయంతో తన కుటుంబాన్నంతా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడండి. ఆ యోబు దగ్గరికి వెళ్ళడానికి కూడా సాతానుడికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే ప్రార్థనా జీవితము యోబుకుంది, ప్రార్థనలో యోబు ఉంటున్నాడు, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నాడు, దేవుని మాట యోబు వింటున్నాడు. కాబట్టి సాతానుడు యోబు దగ్గరికి పోవడానికి భయపడిపోతున్నాడు. మన కుటుంబంలో కూడా సాతానుడు హృదయాల్ని గలిబిలి, ఆలోచనల్ని గలిబిలి చేయాలని వాడి తలంపులు. అందుకే బిడ్డలకి కోపాలు రేపి తల్లిదండ్రుల్ని బాధ పెడుతుంటారు, తల్లిదండ్రులకి కోపాలని రేపి బిడ్డలకి బాధ పెడుతుంటారు. వాడి పనే అది. కానీ యోబు మాత్రము దేవుని సన్నిధిలో నుంచి
తన మనస్సు ఆలోచనలు తిప్పుకోకుండా ఆయన పాదాలని ఆశ్రయించి బ్రతుకుతున్నాడు కాబట్టి ఆ సాతానుడు యోబును కదిలించలేకపోయింది. అందుకే ఆయన సన్నిధికి, దేవుని సన్నిధికి ఒకరోజు వెళ్ళినప్పుడు ఆయన సంతోషంతో ధైర్యంగా సాతానుడితో చెప్తున్నాడు, మా యోబు గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అలాగా యేసయ్య మన గురించి ఎవరితోనైనా మాట్లాడగలిగిన భరోసా మనమిస్తున్నామా దేవునికి? ధైర్యంగా చెప్పాడు దేవుడు సాతానుడికి, యోబుని చూసావా అంటే, అయ్యా ఆయన చుట్టూను ఆయనకు కలిగినదంతా చుట్టూ కంచి వేసేసి ఉండవు. అంటే నువ్వు నేను కూడా దేవునికి మహిమకరంగా ఉంటే మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, బిడ్డల చుట్టూ, మనకు కలిగిన అంతటి చుట్టూ అగ్ని కంచి వేస్తాడండి. వాడు దాటడానికి కూడా వాడికి అవకాశం లేదు. కారణం ఏంటంటే దేవునిలో భయభక్తులు కలిగి ఉండటమే. అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి కానీ ఉంటే దేవుని కృపలో భద్రపరచబడతాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము, దేవుని దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటాము. కారణం ఏంటంటే దేవునిలో మనము ఫలిస్తున్నాము, దేవునిలో మనము బలపడుతున్నాము. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను కూడా మా ఇంటికాడ పని అయిపోతే మిదిపైకి వెళ్ళిపోయి మోకాళ్ళుండి పులిపీఠం పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకు చేస్తున్నాను అనంటే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఇరుకులు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. వాడి పనే అది కాబట్టి వాడిని ఎదిరించాలంటే మనము ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని పట్టుకోవాలంట. ప్రార్థన అనే ఆయుధాన్ని మనము సొంతం చేసుకున్నప్పుడు సాతానుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఒకవేళ ఏదో ఒక రకంగా కొంచెం వాడు ఇబ్బంది పెట్టినా దేవుడు వెంటనే మనల్ని ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, కృప చూపిస్తాడు, కనికరిస్తాడు, ఆ సమస్య నుంచి విడుదలిస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఎందుకంటే మానవుడు ఎటువంటి బ్రతుకులో ఉన్నాడంటే, అసలు మానవుని యొక్క జీవితము ఏమిటి అనంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయం చదివితే అక్కడ ఉండది, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తీగ 15:6 అంటున్నాడు. కావున ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. అంటే ద్రాక్ష, ఆ అధ్యాయం అంతా చదివితే ద్రాక్ష కర్ర, ద్రాక్ష చెట్టు కర్ర చాలా డెలికేట్గా ఉంటుంది. దాని తీగలకి, ద్రాక్షలు ఉన్న తీగలకున్న ఆ చిన్న పుల్ల ఎండిపోయిందంటే అది దేనికి పనికిరాదంట. గోడ కొట్టుకోవడానికి పనికిరాదంట, ఇంకేమన్నా చేసుకోవడానికి పనికిరాదంట. ఆ ద్రాక్ష కర్ర గురించి ఎందుకు చెప్పాడు అనంటే పనికి రానప్పుడు తర్వాత సంగతి. ఆ తీగకి ద్రాక్ష గుత్తులు ఉన్నంత వరకు ఆ ద్రాక్ష తీగకి గొప్ప విలువండి. అలాగే యేసయ్యని అంటు పెట్టుకున్న నీకు విలువ రావాలంటే ఆ గుత్తిలో ఒక పండుగ నువ్వు ఉండాలా, అప్పుడు విలువ వస్తుంది అన్నమాట. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎందుకు అలా చెప్పాడు అనంటే సమృద్ధిగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుని నుంచి విడిపోకుండా దేవునిలో ఆయన్ని
ఆయనలో అంటుగట్టబడితే ఆ ఫలింపు ఎలా ఉంటుంది అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. కారణం ఏంటంటే, దేవునిలో ఫలింపు అనేది ఉంటే సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు, మన కుటుంబాన్ని ఏమీ చేయలేడు, మన చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు కూడా వాడు ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు వాడి యొక్క గాలి మన మీదకి రాకుండా కంచి వేస్తానంటున్నాడు. నీ డేరా క్షేమము, నీ ఇంటి వస్తువులలో నువ్వు చూసుకొనగా ఏది పోయి ఉండదు అని అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆయన్ని ఆనుకుంటే అంత కంచి వేస్తాడంట దేవుడు, అంత కాపుదల పెడతాడంట కుటుంబానికి. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా ఉన్నా కానీ ఈ యొక్క ఆగస్టు 15 అప్పుడు ప్రతి ఒక్కరు దేశ నాయకుల కాడి నుంచి స్కూల్లో చిన్న బిడ్డల వరకు అందరూ ఏకమైపోయి దేశానికి ఒక సెల్యూట్ అనేది, ఒక భక్తి అనేది వ్యక్తపరుస్తారు. క్రైస్తవ కుటుంబాలు కూడా కుటుంబంగా చేరి దేవుణ్ణి ఘనపరచాలంటున్నాడు ఆయన. ఆయనకి మహిమ ప్రభావాలు. నువ్వు చెడిపోతే అది నీకు నష్టము, కానీ దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి మహిమకరంగా ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటారు, నీ పిల్లల్ని నువ్వు అంటున్నాడు దేవుడు. దేవునికి ఏం చేస్తున్నాము? ఆయన ఆనుకొని ఉండాము. ద్రాక్షవల్లి తీగల్ని ఆనుకున్నట్టు ఆయన ఆనుకోవడం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. కుటుంబంగా చేర్చబడాలి, కుటుంబంగా ఆశీర్వాదం పొందాలనంటే, దేవునిలో ఫలింపు రావాలంటే ఆయన్ని ఆనుకొని ఉండాలంటున్నాడు దేవుడు. అందుకే దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ ద్రాక్ష తీగను కూడా మన దగ్గరికి తీసుకొచ్చాడంటే ఆయన కృప, ఆయన ప్రేమ. అయితే మానవుడు లోకంలో జీవిస్తుంటే ఎలా ఉంటుందంటే బ్రతుకు 16వ అధ్యాయంలో చదువుకుంటే రక్తంలో పొల్లాడి చూడడానికి అసహ్యంగా ఉంటామంట. అంటే లోకంతో స్నేహము దేవునికి వైరం అని తెలీదా అంటున్నాడు. దేవుని విడిచిపెట్టి లోకంలో కానీ మనం కానీ ఉంటే ఆ రక్తంలో పొల్లాడుతున్న జీవితం ఉంటుంది మనకు. రక్తం అంతా పూసుకొని ఎవరి దగ్గరికన్నా పోతే దగ్గరికి రానిస్తారా? తరిమేస్తారు, చీ కొడతారు. కానీ యేసయ్య అంటున్నాడు దగ్గరికి తీసుకుంటాడంట. ప్రేమిస్తే ఆయన అంత బ్రతుకులో కూడా, అంత పాప జీవితంలో కూడా బుద్ధి తెచ్చుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుని సన్నిధికి వస్తే ఆయన అంటున్నాడు, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొల్లాడుతున్న, అది 16:6 అంటున్నాడు, రక్తంలో పొల్లాడుతున్న నిన్ను చూచి నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. చూడండి, రక్తంలో పొల్లాడుతున్న, పాపంలో పొల్లాడుతున్న, అసహ్యకరమైన ఆలోచనలు, చూపులు, తలంపులు, మాటల్లో ఉన్న నిన్ను చూసి నువ్వు బాగుపడు, బ్రతుకు, జీవించు, మంచిగా నీ జీవితాన్ని తయారు చేసుకోమంటున్నాడు దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత కృప కలిగిన దేవుడు చక్కని అలంకరణ చేశాడంట. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు చక్కగా తయారు చేశాడంట. 9లో అంటాడు, అప్పుడు నేను నిన్ను నీళ్లతో కడిగి నీ మీద రక్తమంతా తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసి వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నని ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగి తిని. మంచి వస్త్రాలు తొడిగినాడంట. సమాధానకరమైన చెప్పులు, ఎర్రని చెప్పులు సమాధానకరంగా నీ జీవితం ఉండాలని ఆయన నిన్ను అభిషేకించి ఆశీర్వదించాడంట.
ఆ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు దేవుడు. మళ్ళీ లోకంలోకి పోబాకు, లోకం వైపు చూడబాకు. చూస్తే మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఎటువంటిదంట? బహుభయంకరం అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం పోవాలనా, లేదా ఆ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి నీ ఆర్థిక ఇబ్బందులేంటో, నీ అనారోగ్య పరిస్థితులేంటో, నీ అసమాధానం ఏంటో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే అవన్నీ రక్తంలో పొల్లాడిన దానికి సూచనగా కనిపిస్తున్నాయి. దేవుని సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడి కుటుంబాన్ని కట్టుకొని కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాధ వచ్చింది, ఆ బాధని తలంచుకుంటా పక్కన కూర్చుంటే ఏమొస్తుంది? ఆ బాధనంతా దేవుని సన్నిధికి వచ్చి పారబోయాలంట. నీ హృదయాన్ని నీళ్లలాగా కుమ్మరించు అంటున్నాడు. కుమ్మరిస్తున్నామా? లేదా ఏదో సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికో పోయి సహాయం అడిగితే వాళ్ళు ఎవ్వరూ చేయరండి. మనుషుల దగ్గరికి పోతే సహాయం చేయరు. అయితే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళ ద్వారానే మనకు సహాయం అందిస్తాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మన పట్ల ఉన్నాడు. అందుకే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూసుకుంటాము యెహెజ్కేలులోనే 14వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? చూడండి, హృదయాల్లో విగ్రహాలను పెట్టుకొని ఉండారంట. ఏం విగ్రహాలు? దేవునికి వ్యతిరేకమైన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, చూపులు కానీ, మాటలు కానీ, ప్రవర్తన కానీ, ఏదైనా కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండేటివన్నీ విగ్రహాలేనంటున్నాడు. ఏం విగ్రహం పెట్టుకొని ఉన్నావు? బాధ పెట్టుకొని ఉన్నావా? ఆలోచనలతోటి సతమైపోయి దేవునికి అదొక విగ్రహంగా అడ్డంగా పెట్టుకొని ఉన్నావా? అలాగా పెట్టుకుంటే అది పెట్టుకొని నా దగ్గరకు వస్తే నేనేం చేయగలను అంటున్నాడు. ఇంకా కింద చదువుకుంటే ఆ విగ్రహం అనేది దేవునికి మించి ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆయన వల్ల, మన వల్ల ఆయనకి ఏం ఉపయోగం లేదు. కానీ మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా మనల్ని మనము నిలబెట్టుకోవాలనే దేవుని కోరిక. ఎందుకంటే నువ్వు సంతోషిస్తే, నువ్వు ఆనందంగా ఉంటే దేవునికి ఇష్టం. దేవుడు సంతోషపడతాడు. ఆయన కోరుకునేది ఒకటే, నీ నోటి గుండా సాక్ష్యం. అందుకే ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహాన్ని నేను చూడలేదు అంటున్నాడు. హృదయంలో నెమ్మది లేక కుటుంబాల్లో సాతానుడు గలిబిలి చేసేస్తున్నాడు. మనశ్శాంతి ఉండదు. వాటి నుంచి విడుదల పడాలంటే మనల్ని మనము బ్రతికించుకోవాలనంటే దేవుని పాదాలు పట్టుకోవాలా, ఆయన్ని ఆశ్రయించాలా. దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా ఒక విగ్రహంగా మన మనసులో కానీ మన హృదయంలో కానీ పెట్టుకోకూడదు. అది పెట్టుకొని నా దగ్గరకు వస్తే నేనేం సహాయం చేయగలను, నాకు వాళ్ళకి అదే అడ్డంగా ఉంది అని అంటున్నాడు. ఈ 14:3 నుంచి 3-4-5 వచనాలు చదివితే, నాకు వాళ్ళకి ఆ విగ్రహమే అడ్డం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది. అవన్నీ నా దగ్గరికి తీసుకొచ్చి విడిచిపెట్టేయండి. అలాగ విడిచిపెట్టేస్తే మీకు ఒక విడుదల, సంతోషం, సమాధానం. అదే మనసులో పెట్టుకొని, అదే ఆలోచనలో పెట్టుకొని, అదే హృదయంలో పెట్టుకుంటే అది ఒక విగ్రహము అని అంటున్నాడు. అందుకే చెప్తున్నాడు,
వారి హృదయములో తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసులో విగ్రహములను నిలుపుకొని తమ దోషము కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇజ్రాయేలీలందరూ అని అంటున్నారు. చూసారా, అది ఒక విగ్రహంలా దేవునికి మనకు అడ్డుగా ఉండకూడదు. అలాగా ఉంటే ఏమవుతుందంటే కుటుంబంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు విడుదల? దేవుని ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. నాకు చిన్న బాధ కలిగిన, సంతోషం కలిగిన ఒక కుటుంబం గుర్తుకొస్తుందండి. ఏంటంటే సపోర్టింగ్ కోసం మన పాస్టర్ గారి కుటుంబానికి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పుకున్న తర్వాత నాకు విడుదలైపోయిందని వస్తాను, నమ్మతాను. కారణం ఏందనంటే మనము దైవ సేవకుల్లో యేసయ్యని చూడడం, నమ్మాల. యేసయ్యని నమ్మి సేవకుల దగ్గరికి పోవాలంటున్నారు. ఇక్కడ ఇజ్రాయేలీలు ప్రవక్తల దగ్గరికి రావాలా అంటున్నాడు. అలాగా వెళ్ళి మనము సమస్యల గురించి ప్రార్థన చేసినప్పుడు, ఏకీభవించి మనల్ని సపోర్ట్ చేసి మన గురించి ప్రార్థన చేసినప్పుడు మనకు విడుదల, నెమ్మది, సమాధానం, ఆ విగ్రహము తొలగిపోతుంది. ఎందుకంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏకీభవిస్తున్నావు కాబట్టి ఆ విగ్రహం అక్కడికి తొలగిపోతుందండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో కొన్ని సూచనలు మనకిస్తున్నాడండి దేవుడు. ఏదో చదువుకుంటా వెళ్ళిపోతే మనకు ఏమీ అర్థం కాదు. 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, 1లో మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనిపించాలని మనము చేయకూడదంట. చేస్తే ఏమవుతుందంటే ఆ కిందే పరలోకపు తండ్రి ప్రతిఫలము వస్తుందా రాదా? మనుషుల పట్ల మనము చేసుకుంటే దేవుని పట్ల చేయాలన్నమాట. అందుకే జాగ్రత్త పడాలన్నాడు. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. అంటే ఇప్పుడు మనుషుల నుంచి మెప్పు కావాలా, దేవుని నుంచి ఆశీర్వాదం కావాలా? మనకు దేవుని వలన ఆశీర్వాదం, మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు ఇంకొక దగ్గర 5లో అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషాదారుల వలె ఉండొద్దు. మనుషులకు కనబడాలని, వాళ్ళు మనల్ని గమనించాలని అలా కూడా ఉండొద్దు. ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి పోవాలా? రహస్యమందు నీ గదిలోకి పోయి ప్రార్థన చేసుకో, లేదా ఇంట్లోనే ఒక పక్కన కూర్చొని ప్రార్థన చేసుకో. పరలోకమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని హెచ్చరిక కూడా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు ప్రార్థన చేయాలంటే 8లో అంటున్నాడు, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేయో ఆయనకు తెలియనంట. నీకేం కావాలో దేవునికి తెలుసంట. మనుషులకి కనబడవలసిన అవసరం లేదు. నీకేం కావాలో దేవునికి తెలుసు. మనుషుల దగ్గరికి పోతే వాళ్ళు ఏమీ చెయ్యరు. అవునా, అయ్యో అని మాత్రమే అంటారు, కానీ ఎటువంటి సహాయం చేయరు. అదే దేవునికి మొరపెడితే వాళ్ళ ద్వారానే సహాయం వస్తుంది. నీకేం కావాలో దేవునికి తెలుసంట. నీ కుటుంబంలో ఆశీర్వాదం, నీ కుటుంబంలో సమాధానం కావాలని దేవునికి తెలుసు. అది ఇస్తాడు ఆయన. కానీ మనుషులకు కనబడాలని ప్రవర్తన ఉండకూడదు అని చెప్తున్నారు. అంతేకాకుండా
మనకు పరలోక ప్రార్థన కూడా మనకు నేర్పించాడు దేవుడు. ఏమేం కావాలా, దేవుణ్ణి ఏం అడగాల అనేది కూడా మనకు నేర్పించారు. అంతేకాకుండా 16లో అంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఉపవాసం ఉన్నప్పుడు వేషధారణ అనేది ఎవరికో కనిపించాలా, ఏదో ఇచ్చేయాలా, అయ్యో పాపం అనే భీతి వాళ్ళ దగ్గర నుంచి దయ మనం పొందకూడదు. దేవుని దగ్గర నుంచి మనము దయ పొందాలి. అంతేకాకుండా భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎందుకు కూర్చుకోకూడదు అనంటే, ధనం ఎక్కడుంటే మీ మనసు కూడా అక్కడే ఉంటుందంట. కాబట్టి అది కూడా వద్దు. నీకు ఎప్పుడు ఏం కావాలో తండ్రికి తెలుసంట. అడుగు, దేవుణ్ణి అడుగు, ఏం కావాలా నీకు, దేవుడు ఇస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ కోసము తన ప్రాణాన్ని చాలా తక్కువగా ఎంచుకొని పెట్టినాడు. ఇందాక మనం ఎహెజ్కేలులో చదువుకున్నాము, రక్తంలో పొల్లాడుతున్న నిన్ను చూసి ఆయనే నీ దగ్గరకు వచ్చాడు, కానీ నువ్వు ఆయన దగ్గరకు పోలేదు. ఆయనే నీ దగ్గరకు వచ్చాడంట. అలాగే నీ అవసరం ఏంటి, నీ అక్కర ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే ఆయనే నీ దగ్గరకు వస్తాడు. వచ్చి నీకు కావలసిన ఓదార్పు, అండ, ఆదరణ, ఆ సహాయము ఖచ్చితంగా ఇస్తాడండి. అందుకే భారము కలిగి ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అనంటే, ఆయన అంటున్నాడు, చూద్దాం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమును అందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. పిల్లల వలన బాధపడుతున్నావేమో, పిల్లల వలన ఇబ్బంది పడుతున్నావేమో, పిల్లల విషయంలో ఆలోచనలు చేస్తున్నావేమో, ఖచ్చితంగా యెహోవా చేత ఉపదేశము పొందుతారు. కారణం ఏంటంటే, ఎన్నో ప్రయాసాలకు ఓర్చావు. అందుకే ఆయన 11లో కూడా అంటున్నాడు, ప్రయాసపడి గాలి వాన చేత కట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ప్రయాసపడి బిడ్డల భవిష్యత్తు కట్టాలని ఎన్నో అవమానాలు, నిందలు అనుభవించి ఆదరణ లేక దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను నీలాంజనములతో నిన్ను కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. మనల్ని కన్న తల్లిదండ్రులే మనల్ని విడిచిపెట్టినా కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదంట. అందుకే నీ ప్రయాసం ఏంటి, ఆ ప్రయాసము అనంటే పెద్ద తుఫాను, గాలి వాన, ఒక కాగితం అలా గాల్లో వదిలినప్పుడు అది ఎక్కడ చేరుతుందో తెలియదు మనకు. ముళ్ళ పొదల్లో పడుతుందో, లేదా నీళ్ళల్లో కొట్టుకుపోతుందో, లేదా ఒక ఇంటి మీద పడుతుందో తెలియదు మనకు. అటువంటి జీవితము అనుభవిస్తున్న నీకు ఆయన పిలుస్తున్నాడు, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న దానా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. కుటుంబంలో నలిగిపోయి, కుటుంబంలో శ్రమ పొంది, బిడ్డల ద్వారా బాధింపబడి, ఎన్నో అవమానాలకు, నిందలకు వాటినంతా ఈదుకుంటా వచ్చి ఇప్పుడు నిలబడ్డప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పిల్లలు యెహోవా చేత విశ్రాంతి, ఆదరణ, ఉపదేశం పొందుతారంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు.
అంతేకాకుండా ఆయన ఇంకొక మాట కూడా ఇస్తున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నాడు. ఎందుకంటే ఇన్ని బాధల్లో, ఇన్ని శ్రమల్లో లోకం వైపు పోకుండా, లోకం వైపు తిరిగి చూడకుండా దేవుని వైపు ఉండి దేవునిలో ఉంటున్న నీ యొక్క మనస్సు, ఆలోచనలు, పరిస్థితి దేవుడు గుర్తెరిగాడు కాబట్టి నీవు నీతి గల దానివై స్థాపింపబడతావు. ఎందుకంటే చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఏమీ రానికుంటా దేవుని పాదాలు పట్టుకొని కుటుంబాన్ని కట్టుకొని ముందుకు తీసుకొస్తున్నావు కాబట్టి అది మనుషులకి కనిపించకపోయినా దేవునికి కనిపిస్తుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేసిన ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తానంటున్నాడు దేవుడు. ఒక విలువైన జీవితము ఇస్తానంటున్నాడు దేవుడు. కుటుంబంలో ఇబ్బందులు పడి, బాధలు పడి, ఆదరణ లేక నలిగి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతుంటే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నిన్ను ఒక స్థితికి తీసుకొస్తానంటున్నాడు. ఆయన ఇంకా పైన చూసుకుంటే, ఒక్క నిమిషమే వదిలిపెట్టా నిన్ను, ఒక్క నిమిషమే వదిలిపెట్టా, ఈ లోపల నీ జీవితము తల్లకిందులైపోయింది, నేను విడిచిపెట్టను. హల్లెలూయా. ఒక్క నిమిషము దేవుడు మనల్ని పక్కకి అలాగా చూసినప్పుడు మన జీవితము ఆ గాలివానలో కొట్టుకుపోతుంటే దేవుణ్ణి ఆశ్రయించిన వెంటనే ఆయన పట్టుకుంటున్నాడు మనల్ని. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటానంటున్నాడు. 6 బాధలు కలిగినను ఏడో దారి నీకు తీస్తాడంట. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి, వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కీర్తన గ్రంథము 91లో ఆయన ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండాడంటే 14 నుంచి 16 వరకు తప్పిస్తానంటున్నాడు, ఘనపరుస్తానంటున్నాడు, ఉత్తరమిస్తానంటున్నాడు, శ్రమలో తోడై ఉంటానంటున్నాడు, గొప్ప చేస్తానంటున్నాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానంటున్నాడు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి. హల్లెలూయా. ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు, కాపుదలలు ఇవన్నీ. అంటే రక్షణ అంటే ఆషామాష కాదండి. దేవుని ముద్ర, దేవుని కంచె, దేవుని కాపుదల. అందుకే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అంటున్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. అది మానవుని జీవితం అండి. భూమి మీద ఉన్న నరుడు ప్రతిరోజు యుద్ధం చేయాలంట, ప్రతిరోజు యుద్ధం చేయాలంట. అది యుద్ధకాలం అంట. వాని దినములు ఎటువంటి కూలి వాని దినములంట. అంటే ప్రతి నిత్యము దేవుని పాదాల దగ్గర మనము ఉంటూ, యోబు ప్రతిరోజు బలులు, తన కుటుంబం గురించి బలులు అర్పిస్తున్నాడు. అలాగా నువ్వు కూడా నీ కుటుంబం గురించి దేవుని సన్నిధిలో దేవునికి సొంత సమయం కేటాయించి బలులు అర్పిస్తున్నావా? విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. ఆ బలి అర్పిస్తున్నావా? ఎందుకంటే నరుడు కూలివానితో సమానం అంటున్నాడు దేవుడు. ప్రాణం దక్కించుకోవాలన్నా, ఆరోగ్యంతో ఉండాలన్నా కూలివాని వలె దేవుని కోసం కనిపెట్టాలా. యజమానుడు ఇచ్చే జీతం కోసము ఎలా కనిపెడతామో అలాగా దేవుడిచ్చే ఆరోగ్యం కోసం,
ఆయుష్ కోసం, ఆశీర్వాదం కోసం మనము దేవుని సన్నిధిలో కూలివాని వలె ఆయన పాదాల దగ్గర మొరపెట్టాలంటున్నాడు. ఈ లోకంలో ఉన్న ఆ యుద్ధ కాలాన్ని మనం జయించాలంటే, మన కుటుంబంలో జరుగుతున్న యుద్ధాల్ని మనము జయించాలంటే మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండాలండి. అందుకే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి యోబు 38వ అధ్యాయము 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకులు కూడా దేవునికి మొరపెడుతున్నాయంట తిండి కోసం. మరి నువ్వు మొరపెడితే అది ఎటువంటిదైనా దేవుడు నీకు ఈడా? ఖచ్చితంగా ఇస్తాడండి. ఎందుకంటే దేవుడు ఇచ్చే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు. కాకి స్వభావం ఎటువంటిది? ఎక్కడ దొరికితే అక్కడ తినేసే స్వభావం. అటువంటి స్వభావం కలిగిన కాకిని ఏలియాకి ఆహారం కావాలనంటే వాటి ద్వారే మాంసం చూస్తే విడిచిపెట్టదు. అది తీసుకుపోయి అక్కడ రొట్టె మాంసము ఆయన దాసునికి ఇచ్చి వచ్చేదంట. పోషింపబడ్డాడు. ఈ కాకులు కూడా ఆహారము, ఈ కాకి పిల్లలు దేవునికి మొరపెడతాయంట. ఆ కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడండి. ఎందుకంటే నీ కుటుంబంలో ఏం అవసరం ఉంది, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనుకుంటున్నావు, నీ బిడ్డల విషయము, నీ తల్లిదండ్రుల విషయము ఏం కోరుకుంటున్నావు, దేవుడు కృప చూపిస్తాడు. అందుకే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన అంటున్నాడు, 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉండదు. యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో, నీవు, ఇది మనము చాలా ఆలోచన చేయాల్సిన విషయం అండి. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడండి. అసలు నువ్వు దేవునికి తెలుసా? ఆయన ఆలోచన సభలో నువ్వు ఉన్నావా? అది ఫస్ట్ మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలా, మొరపెట్టాలా. మనకు ఒక పని కావటం లేదు అని అంటే, అయ్యా ఎందుకు నాకు నా యొక్క ప్రార్థన పలాని విషయంలో నువ్వు అంగీకరించటం లేదు అంటే దాన్ని మనం సరి చేసుకోవాలా. ఎందుకు జరగటం లేదు? ఆయన ఆలోచన సభలో నీ ఆలోచన సభలో నేనున్నానా? నీ ఆలోచనలో నేనున్నానా? నా ఎడల కృప చూపిస్తున్నావా? అది కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క ఆలోచన సభలో నీవున్నావా, ఉన్నవాడవా అని అడుగుతున్నాడు అక్కడ. యోబు గురించి దేవుడు సాతానుడితోటి ఛాలెంజ్డ్గా ఒక మాట చెప్పాడు. నా బిడ్డ యోబు తెలుసా అన్నాడు. చూడండి, అంత ఛాలెంజ్గా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తే తోటి మనుషులే అంటారు, దేవుడు ప్రతీదీ ఆ సిస్టర్కి, ఆ బ్రదర్కి చాలా సహాయకుడిగా ఉంటున్నాడు.
ఆయన కృపతో వాళ్ళ బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు. ఆయన కృపలో వాళ్ళు ఇంత స్థితిలో ఉన్నారు అని అనేకుల దగ్గర నుంచి సాక్ష్యాలు చెప్పిస్తాడు దేవుడు. ఆయన ఆలోచన సభలో ఉంటేనండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు చూడండి. ఒకవేళ మన ప్రవర్తన అవి కానీ బాగలేకపోతే, లేదా ఏ సాక్షి మన గురించి ఎవ్వరు కూడా దేవుని ఎక్కడ కూడా ఇదిగా ఉండకపోతే, ప్రకటన గ్రంథంలో 2 సాక్షులు చెప్తారంట. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో, దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవత చెప్పగా వింటిని. కొందరికి తీర్పులు తీర్చినప్పుడు జలముల దేవత చెప్తాదంట. ఆ తర్వాత ఏళ్ళు అంటున్నాడు బలిపీఠం చెప్తాదంటండి. బలిపీఠము. అందుకే మా ఇంటి పైన ఉన్న మందిరంలో ఎప్పుడూ నేను బలిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటాను. మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ఆ బలిపీఠం పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంటాను. నా ప్రార్థన అంతా బలిపీఠం దగ్గరే. ఆ బలిపీఠం చెప్తాదంట ఏళ్ళు, అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు న్యాయములను సత్యములను న్యాయములై ఉన్నాయి అని బలిపీఠము చెప్పుట వింటిని. అందుకోసం బలిపీఠం దగ్గర ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. బహు జాగ్రత్తగా చేయాలి ఆ ప్రార్థన. ఎవరెవరో వాళ్ళట్టయిపోవాలా వీళ్ళట్టయిపోవాలా కాదు, కానీ ప్రార్థన చేసినప్పుడు నీ అవసరత ఏంటో, నీ కుటుంబంలో, నీ గుడారంలో, నీ కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండి ఆశీర్వదింపబడాలంటే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చెయ్యాలి. నువ్వు బైబిల్ చదువుతుంటే యేసయ్య నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవుడితో మాట్లాడుకుంటున్నట్టు, నీకేం కావాలో అవి చెప్పుకుంటున్నట్టు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఆయన ఆలోచన సభలో ఉన్నామా అది అడుగుతున్నాడు దేవుడు. ఆయనలో మనం భద్రపరచబడాలా, ఆయనలో మనము ఆ కృపలో మనము ఉండాల. దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు ఆయనలో ఫలించాలని, ఆయనలో అంటుగట్టబడాలని యోహానులో చెప్పినట్టు, యోహాను సువార్తలో చెప్పినట్టు ఆయనలో నిత్యము అంటుగట్టబడాలా అని చెప్తా ఉన్నాడు. అదే ప్రకటనలో 7వ అధ్యాయంలో 17వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నావో ఆ విషయంలో నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడంట. ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఆయన నీకు సమీపంగానే ఉంటాడు. ఆయన దూరంగా ఉండడు. ఎందుకంటే నీ హృదయము, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడంట. నీ కుటుంబ విషయంలో నువ్వు పడుతున్న వేదన, ఆవేదన ఆయన చూస్తున్నాడంట. అందుకే కుటుంబంలో ఉన్న సమస్యలు తీరాలంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి. బైబిల్ చదివితే యేసయ్య నీతో మాట్లాడినట్టు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు యేసయ్యతో మాట్లాడుకున్నట్టు. ఎవరైనా మా ఇంటికాడ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు, నేను చెప్తాను ఉండి యేసయ్యతో 4 మాటలు మాట్లాడుకొని వస్తా అంట, మిదిపైకి వెళ్ళిపోతా. ఎందుకంటే నేను మాట్లాడుకుంటా ఆయనతోటి. ఆయనతో ప్రతిరోజు మాట్లాడిందే నాకు బాగుండదు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రార్థనలో లేచి కూర్చుంటా. ఎందుకంటే ఇది మనుషులకి సంబంధించింది కాదు.
నన్ను పెట్టి పోషిస్తూ ఆయనలో భద్రపరుస్తూ నాకేం కావాలో చూస్తున్నా నా తండ్రికి లోబడి ఆయనతో నేను మాట్లాడుకుంటుంటా. అందుకే ఆయన అంటున్నాడు, వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తానంట నువ్వు ఆయనతో మాట్లాడుకుంటే. ఏదో గుడికి పోతున్నాము, ఆదివారం అయిపోయింది, ఏదో వారానికి ఒకసారి ఉపవాసం ఉండి గుడికి పోయి వచ్చేస్తామంటే కుదరదు. నిత్యము ఆయన సన్నిధిని వెతకాలంట. వెతికితేనే ఆశీర్వాదాలు. ఇప్పుడు నెలంతా డ్యూటీకి పోతేనే కదా జీతం వచ్చేది. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అనంటే ఉద్యోగంలోంచి తీసేస్తారు, లేకపోతే అవసరమైతే జీతం కట్ చేసి కొంత చేతిలో పెడతారు. అట్లా రెగ్యులర్గా లేకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తారు. అయితే దేవుడు మాత్రము ఆయన సన్నిధిని నిత్యము వెతికితే ఆయన హక్కున చేర్చుకుంటాడు. ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తాడు. నీ కుటుంబం చుట్టూ కంచె వేస్తాడు. సాతానుడు వెతుక్కున్నా నువ్వు కానీ నీ కుటుంబస్తులు కానీ దానికి కనిపించరు. కారణం ఏంటంటే నీ గుడారము క్షేమము. ఏ వస్తువు చూసుకున్నా పోయి ఉండదంట. అంత కాపుదలిస్తున్నాడు దేవుడు నీకు. ఆశీర్వాదకరంగా ఉందామా? దేవునిలో ఫలిస్తామా? అందుకే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 30వ అధ్యాయము 'తల్లిదండ్రులు మాట వినకపోయినా తల్లిదండ్రుల్ని మరి దుఃఖ పెట్టకూడదు అని దేవుడు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు 30:17 అంటున్నాడు, తండ్రిని అపహసించి తల్లి మాట వినలని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అంటున్నాడు. తల్లిదండ్రులకి దుఃఖంగా ఉండకూడదు, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుడి కృపలో భద్రపరచబడాలి, ఆయనలో ఫలించాల. కారణం ఏంటంటే లోకంలో ఉండి లోకం వైపు చూస్తూ లోకంలో కలిసిపోతే మనం చేసేది ఏది కూడా కనిపించదంట. అందుకే బండ మీద సర్పం జాడ, నడి సముద్రం మీద ఓడ జాడ కనిపించదంట. అలాగ మనము బిడ్డలు బయట ఏదేదో చేసి వచ్చి తల్లిదండ్రులకి దుఃఖకరంగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అందుకే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవునికి మహిమకరంగా ఉండాలంటున్నాడు, దేవునిలో ఫలించాలంటున్నాడు, దేవునిలో అభివృద్ధి పొందాలంటున్నాడు. అలాగా జరగాలంటే మనం ఏం చెయ్యాలా? వాక్యం చదవాలా, దేవునికి ప్రార్థన చెయ్యాలా, దేవునిలో ఫలించాలా అని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 1వ రాజులు 17వ అధ్యాయంలో 1వ రాజు 17వ అధ్యాయంలో ఒక ఆమెను మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఎవరామనంటే సారేపతు విధవరాలు. సారేపతు విధవరాలు, ఆ ఊర్లో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నారు. ఆమెను ఒక్కడనే దేవుని దృష్టిని ఆకర్షించింది. కారణం ఏంటంటే ఆమె తగ్గింపుదల, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె లోబడే మనస్తత్వము. అందుకోసము ఆ సారేపతు విధవరాల్ని ఒక సేవకుని పోషణకు ఆధారం చూపించాడు దేవుడు. మన దగ్గర సేవకులు వస్తే చాలామంది ఏందో విసుక్కుంటారండి. సేవకుడు మన ఇంటికి వచ్చాడు అనంటే యేసయ్య మన ఇంటికి వచ్చినట్టే. సేవకుడు వచ్చినప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకే ఆ సారేపతు విధవరాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. తన దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన దరిద్రతని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెను ఆశీర్వాదంలోకి తీసుకురావాలా అనంటే
ముందు నా దాసుడిని పంపిస్తాను అక్కడికి. చూసారా, సేవకుడు మన ఇళ్లలోకి రావటము ఆశీర్వాదకరము, అభివృద్ధికి కారణము, సమస్యకు పరిష్కారము. అదే ఇక్కడ చెప్తున్నాడు. అక్కడికి పో అన్నాడు. అక్కడి వరకు, అక్కడ ఉన్నంత వరకు, ఆ గుహలో ఉన్నంత వరకు కాకోల చేత ఆహారాన్ని పంపించాడు. ఆ నీళ్లు తాగి అక్కడ బతుకు నేను చెప్పినంత వరకు అన్నాడు. అంటే దేవుడు సేవకుడిని విడిచిపెడతాడా? మనుష్యులు మాకొద్దు పో అన్నా కానీ దేవుడు విడిచిపెట్టడండి. ఆశీర్వాదకరంగా సేవకులు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు పడతారు. వాళ్ళకి తెలియదు, సేవకుని విలువ తెలియదు. సేవకుని పోషిస్తున్నాడు ఇక్కడ. ఆ సారేపత విధవరాలు ఆమె దీనస్థితిని చూసి ఆమెను ఆశీర్వాదంలోకి తీసుకురావాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అక్కడికి పంపించినప్పుడు ఆ కరువులో ఆయనకి ఒక్క అప్పం చేసుకొచ్చి పెట్టిన దానికి ఆ కరువు సంవత్సరాలు పోయినంత వరకు వాళ్ళు సమృద్ధిలో ఉన్నారంట. హల్లెలూయా. అటువంటి సమృద్ధిని కావాలంటే ప్రార్థనా జీవితంలో ఉండి, దేవుని సన్నిధిలో కనిపిస్తూ, సేవకుల్ని ఆదరిస్తూ, ప్రేమిస్తూ, నీ జీవితాన్ని ఆశీర్వాదంలోకి, నీ కుటుంబాన్ని ఆశీర్వాదంలోకి తీసుకొచ్చుకోవాలి. ఎంతోమంది ఉన్నారు నిన్నే ఎన్నుకొని ఇంత దూరం తీసుకొచ్చి ఈ యొక్క సభలో కూర్చోబెట్టాడు అని అంటే యేసయ్య నిన్ను ప్రేమించబట్టి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ఇంకొక స్త్రీని చూసుకుందాము. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము. ముప్పై 36లో తబితా అని ఒక శిష్యురాలు ఉన్నది. ఆమెను దోర్కా అని కూడా అంటారు. ఆమె అనేకుల్ని ఆదరిస్తుందండి, అనేకుల్ని ప్రేమిస్తుంది, అనేక పేదవాళ్ళకి సహాయకురాలుగా నిలబడింది. ఆమె కష్టపడి టైలరింగ్ పని చేసి వాళ్ళకి బట్టలు కుట్టిస్తూ, అనేకులకి బట్టలు కుట్టించి డబ్బులు సంపాదించి విధవరాండ్రని పోషిస్తుందంట. ఆమె పోషించి వాళ్ళ జీవనాన్ని ఈ దోర్కా ద్వారా కొనసాగిస్తూ ఉండదు. చూడండి, చాలామంది స్త్రీలు కొంతమందికి సహాయకులుగా ఉంటారండి. బాధ కలిగినప్పుడు గుప్పెలు విప్పుతుంటారు. అది వ్యర్థం కాదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. సేవకులకి బాధ కలిగి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా సహాయం చేయాలా, సిస్టర్కి ఏదో ఒక రకంగా నేను ఆదుకోవాలా అనే మనస్తత్వం కలిగి వాళ్ళు గుప్పెలు విప్పుతారు. ఆ గుప్పెలు విప్పినప్పుడు ఆశీర్వాదము దేవుడిస్తాడండి. హల్లెలూయా. ఈ యొక్క దోర్కా కూడా వాళ్ళకి అంత సహాయకురాలుగా నిలబడిందంట. ఒకరోజు ఆమె చనిపోయిందంట. చనిపోయినప్పుడు ఆ విధవరాండ్రు బాగా ఏడుస్తున్నారంట. అక్కడ సమీపంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడని ఆయన్ని పిలిపించారంట. వాళ్ళు ఆయన్ని పిలిపించి ఆయన ఏం చేశాడు, వాళ్ళ కన్నీరు చూశాడు, వాళ్ళ వేదన గమనించాడు. దైవ సేవకుడు అంటే దైవ సేవకుల్ని మన కుటుంబంలోకి పిలిపించుకోవాలా, మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలా అనే
ఇక్కడ మనకు తెలుపుతుండదండి. దైవ సేవకుడు పక్క ఊర్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన్ని తీసుకొచ్చుకున్నారు, ఏడ్చాడు. ఆమె కుట్టిన బట్టలన్నీ ఆయనకి చూపించారంట. చూడండి, మేము ఈ దీన స్థితిలో ఉంటే మాకు బట్టలు ఇచ్చింది, మాకు తిండి పెట్టింది. ఈమె ఇలాగా చనిపోయింది, మా బ్రతుకులేంటి, మా జీవితం ఏంటి, మాకు వయసు అయిపోయింది, మేము బ్రతకలేము, మేము దీనస్థితిలో ఉన్నాము, ఎక్కడికి పోలేని పరిస్థితిలో ఉన్నాము, ఏముంటే మాకు ఒక భరోసా అని ఆ సేవకుని దగ్గర ఏడ్చినప్పుడు సేవకుడు ఏం చేశాడు? ఆమె దగ్గరికి పోయి ఆమెను బ్రతికించి తీసుకొచ్చాడండి. ఆ దోర్కాకి ఆమె చేసిన దానికి తిరిగి జీవాన్ని ఇచ్చాడు, తిరిగి జీవితాన్ని ఇచ్చాడు. ఎవరి నామములో? యేసు నామములో. అలాగా మనము సేవకుల్ని ఆదరిస్తున్నామా? సేవకుల్ని ఆహ్వానిస్తున్నామా? జీవాన్ని ఇస్తాడు సేవకుడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, సమస్యల నుంచి పరిష్కరిస్తాడండి. అటువంటి కృపావరాలు, అటువంటి ఆధిక్యత దైవ సేవకునికి దేవుడిచ్చుండాడండి. ఇప్పుడు మనము ఇద్దరిని చూసుకున్నాము. ఒకరు వచ్చి సారేపత విధవరాలు దైవ సేవకుడిని ఆదరించిన దానికి ఆమె కరువు కాలం అంతా సమృద్ధిలో జీవించింది. ఇప్పుడు తబిత, దోర్కా ఆదరించిన వారిని విడిచిపెట్టి చనిపోయినప్పుడు దైవ సేవకుని ద్వారా ఆమె జీవంలోకి తిరిగి ప్రవేశించింది. హల్లెలూయా. అలాగా ఉంటున్నామా? ఏది తక్కువ కాదంట నీ గుడారంలో. నీ గుడారం క్షేమమంట. ఆయన ఆలోచన సభలో ఉంటే అన్నీ సర్వసమృద్ధి అన్నట్టున్నాడు దేవుడు. కృప చూపిస్తానంటున్నాడు దేవుడు. సహాయకుడిగా నిలబడతానంటున్నాడు దేవుడు. సమృద్ధిలోకి నడిపిస్తానంటున్నాడు దేవుడు. అనారోగ్యం నుంచి విడుదలంటున్నాడు దేవుడు. ఆయన్ని ధరించుకోవాలంట. అందుకే గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలములతో కడతాను, నీలాంజనములతో నీ పునాదులు వేస్తాను అంటున్నాడు. పునాది కరెక్ట్గా ఉండాలండి. పునాది ఆశీర్వాదకరంగా ఉండాలా. నీ ఆత్మీయ జీవితము ఎక్కడ వేసుకున్నావు? ఇసుక మీద వేసుకున్నావా? బండ మీద వేసుకున్నావా? ఆ బండ మీద వేయడానికి ప్రయత్నించు. ఊరికే వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. నెమరేసి నాతో ఏం మాట్లాడాడు దేవుడు నా అని అనుకోవాలా? ప్రతిరోజు బైబిల్ చదివేటప్పుడు ఈరోజు వాక్యం ద్వారా యేసయ్య నాతో ఏం మాట్లాడాడు అని దాని గురించి నెమరేసుకోవాలా? అప్పుడు మనం ఆశీర్వదింపబడతాము. మన క్షేమము, మన గుడారము క్షేమము, నిత్యము ఆయన సన్నిధిలో ఉండేటట్టు నా కుటుంబం ఆశీర్వదింపబడు ప్రభు, ఆశీర్వదించు ప్రభువా అనే వాగ్దానం నెరవేరాలంటే ఆయనలో మనం ఫలించాలా, ఆయనలో వృద్ధి చెందించాలా, ఆయనకి మహిమకరంగా మన జీవితాలు ఉండాలా, మనము మన గురించి ఇతరులు సాక్ష్యంగా ఉండాలా. ఆయన కృప మనకు మన కుటుంబాలకి సర్వ సమృద్ధిగా తోడుగా ఉండాలా. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.